సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వని ఆల్రెడీ ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి జల్లించి తీసుకొచ్చిన బొంబాయి రవ్వ, బెల్లం పౌడర్ చేసి తీసుకొచ్చా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా ఆవు నెయ్యిలో ఫ్రై చేసి మిక్సీ పట్టేసా. నెక్స్ట్ ఆవు నెయ్యి. ఓకే. నెక్స్ట్ ఇది ఇలాచి పౌడర్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓన్లీ నెయ్యి ఒకటి కరిగించుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీకు లెఫ్ట్ సైడ్లో అక్కడ స్పూన్ ఉంది. అయిపోయిందండి. ఓకే, కరిగింది. నెక్స్ట్ ఏం కావాలండి? ఇది దించేసి సో నెయ్యి కరిగింది. బౌల్ తీసుకుంటాను. ఓకే, సో ఇది ఆఫ్ చేసేనా స్టవ్? ఆపేసి ఓకే. ఇది వేసేస్తాను. ఓకే. సో టీవీ చూడరు మరి, ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? నేను ప్లాంట్స్ ఉన్నాయండి. ఓకే, వాటిని చూసుకుంటూ ఉంటాను. ప్లాంట్స్ ని. ఓకే, చాలా టైం వాటితో స్పెండ్ చేస్తాను. ఓకే. బుక్స్ చదువుకుంటూ ఉంటాను. సో ఎలాంటి బుక్స్ చదువుతారు? ఈ వ్యక్తిత్వ వికాసం అట్లాంటివి. ఓకే, నైస్ నైస్. నెయ్యి కొంచెం కొంచెం వేసుకుందామండి. ఓకే. మీ గురించి చెప్పండి. నా గురించి ఏం చెప్పమంటారు? చెప్పండి. మేము చెప్పాం కదా మా గురించి. అట్లా ఫ్యామిలీ లేదు, నాకు కిడ్స్ కూడా లేరు. ఏం చెప్పంటారు చెప్పండి నా గురించి. మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా? లేదండి. మీరు మీ మదరు ఫాదరు మా మదర్ ఫాదర్ ఇక్కడ ఉండరు, వాళ్ళు కర్నూలులో ఉంటారు. మాది బేసిక్ గా సొంతూరు కర్నూలు అనమాట. ఓకే అండి. చేతితో కలిపి. ఓకే. నా ఒక బ్రదర్ ఉన్నాడు. చదువుకుంటున్నారా? లేదండి, నాకు 5 years పెద్దోడు. ఓ, జాబ్ అయితే మ్యారేజ్ అయిపోయింది. ఓకే అండి. నేను కూడా చదువుకుంటున్నా అనుకున్నారా? ఏముందండి, దానిదే ఉంది. ఎవరైనా చదువుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా చదువుకోవచ్చండి. అంతేనా? అంతే కదా. సో మీ ఇద్దరు కిడ్స్ గురించి చెప్పండి, వాళ్ళకి ఏం వంటలు ఇష్టం? మా పాపకి వెజిటేరియన్ అండి, బాబుకి నాన్ వెజ్. ఇద్దరు కాంట్రాస్ట్ అనమాట. ఒకరి కోసం ఒక స్పెషల్, ఇంకొకరి కోసం ఇంకో స్పెషల్ చేయాలి. పని ఎవరికి ఎక్కువ ఇక్కడ అంటే మీకు? నాకు. మా పాప అయితే కాంప్రమైజ్ అయిపోద్ది. బాబు అసలు అవడా? అవుతాడు, కానీ మనం అవ్వం కదా. సో మీరు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి డైలీ ఇంట్లో? అయితే డైలీ ఉండవు, అప్పుడప్పుడు. సో నాన్ వెజ్ ఇస్తే మీ అబ్బాయి హ్యాపీ అనమాట ఇంట్లో? చాలా హ్యాపీ. సో ఏం వెరైటీస్ చేస్తుంటారు నాన్ వెజ్ లో ఇంట్లో మీ బాబు కోసం? బాబు కోసం చికెన్, మటన్, నైస్. చేపల కూర. సో మీకు ప్లాంట్స్ ని పెంచడం, ప్లాంట్స్ ని చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అసలు? ఎలా వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడే మా అమ్మగారి దగ్గరే. ఇక్కడ తర్వాత ఇప్పుడు చాలా ప్లాంట్స్ పెట్టుకున్నాను. అవునా? ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇండోర్ ప్లాంట్స్. ఓకే. పీస్ లిల్లీ. మీకు ఐడియా ఉందా? ప్లాంట్స్ ఐడియా ఉందా? ప్లాంట్స్ ఐడియా ఉంది, బట్ నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే తెలుసు. లైక్ పీస్ లిల్లీ అంటే అవన్నీ ఇంతకు ముందు నేను కొన్నాను, బట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం. ఇండోర్ ప్లాంట్స్ చాలా తక్కువ అండి మెయింటైన్ చేయడం. చచ్చిపోతున్నాయి. నేను ఎన్నిసార్లు తెచ్చుకున్నా కూడా. మీరు వాటర్ ఎక్కువ పోయకూడదు. ఓకే. ఇండోర్ ప్లాంట్స్. ఓకే. మనం లోపల పెట్టుకుంటాం కదా, డే మార్చి డే పోస్తుండే వాటికి వాటర్. అవసరం లేదు, 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి. ఓకే. ఇంకా నెక్స్ట్ సీతాఫలం, సపోటా, స్టార్ ఫ్రూట్ ఐడియా ఉంది మీకు?
ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నా. స్టార్ ఫ్రూటా? స్టార్ డ్రాగన్ ఫ్రూట్ తెలుసు. స్టార్ అంటే అది కట్ చేస్తే స్టార్ షేప్ లో వస్తుంది అనమాట. అట్లా తినలేదండి ఇంతవరకు. మొత్తం ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు. ఓకే, అవునా? చాలా మొత్తం చెట్టు అంతా వచ్చేస్తాయి. అవునా? సో మీరు ఏం చేస్తారు మరి? ఫ్రూట్స్ అంటే మీరే తింటారా లేకపోతే సప్లై చేస్తారా మార్కెట్ కి? మార్కెట్ కి లేదండి, పర్సనల్ యూజ్. పర్సనల్ పక్కింటి వాళ్ళకి వాళ్ళందరికీ. అరటి కూడా బాగా వస్తున్నాయి. అరటిపండు, చక్కెరగళి మనకు అసలు ఇక్కడ దొరకదు. ఆంధ్ర సైడ్ ఉంటుంది చక్కెరగళి. ఓకే అండి, ఇది అయిపోయింది. ఓకే, పక్కన చేరాలన్నమాట ఫ్రూట్స్ కోసం. మల్బరీ 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 తింటూనే ఉంటారు. అది కూడా ఉందా మీ దగ్గర? మల్బరీ ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా గ్రేప్స్. సో బానే పెద్దగానే ఉంది. ఓకే, ల్యాండ్ అంతా కూడా ఈ ఫ్రూట్స్. మరి ఇన్ని రకాల చెట్లు మెయింటైన్ చేయాలంటే కొంచెం ఉండాలి కదా పెద్దగానే. సో డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు ప్లాంట్స్ తోటి? టైం అంటూ ఉండదండి అసలు. ఎంత టైం ఉన్నా సరిపోదు. అవునా? వాటి కోసం మనం చేస్తే మనకే ఒక ఓపిక తగ్గిపోయి ఇంకమ్మా చేయలేను అనేసి వచ్చేయాలి. చాలా బాగుంటది వాటితో స్పెండ్ చేస్తే. సో మీకు బాగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది? చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. రండి మా ఇంటికి ఒకసారి. తప్పకుండా అండి, మీ గార్డెన్ చూడడానికి రావాలి తప్పకుండా. యాక్చువల్ గా మా ఇంట్లో రేపు భగవద్గీత పారాయణం ఉందండి. నైస్. మీరు అవైలబుల్ ఉంటే రావచ్చు. రేపా అండి? మార్నింగ్ 10 కి. మార్నింగ్ 10 కా? ట్రై చేస్తాను మాక్సిమం. లంచ్ కూడా అక్కడే. లంచ్ కూడా అక్కడేనా? ఓకే, సౌండ్స్ గుడ్. అంటే లంచ్ బాగుంది. ఓకే, ఐ ట్రై అండి. ఎక్కడ మీరు? నిజాంపేట. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, రండి తప్పకుండా. ఓకే అండి. సో ఎంతసేపు ఉంటుంది పారాయణం? 2 hours, 2.5 hours. ఓకే. 18 అధ్యాయాలు చదువుతాం. చదువుతారా? ఓన్లీ చదువుతాం 18. ఓకే ఓకే. ఆ ప్రోగ్రామ్ ఉంది. ఇవి సున్నుండలా ఉన్నాయండి చూడడానికి. కానీ ఇదొక టేస్ట్, అదొక టేస్ట్. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మీకు స్పిరిచువాలిటీ కూడా బాగా ఎక్కువ? ఎక్కువ అంటే ఐ మీన్ అట్లీస్ట్ అంటే ఇట్లాంటి చదవడం, భగవద్గీత ఇట్లాంటివి తెలుసుకోవడం అంటే మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బిఫోర్ భగవద్గీత, ఆఫ్టర్ భగవద్గీత. భగవద్గీత చదవక ముందు లైఫ్ ఒక రకంగా ఉంది, భగవద్గీత స్టార్ట్ చేశాక ఒక రకంగా ఉంది. అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది, మైండ్ చాలా బాగుంది. సో ఎంత టైం పడుతుంది అసలు భగవద్గీత మనం కంప్లీట్ చేయాలంటే? అంటే అధ్యాయాలు ఉంటాయి కదండి, రోజు అన్ని అధ్యాయాలు చదవలేం కదా. అన్ని శ్లోకాలు మనకి ఎంత ఒప్పుకుంటే అంత అన్ని చదువుకుంటాం. అంటే కంప్లీట్ బుక్ అంటున్నాను. బుక్ అదే 2.5 hours పడుతుంది ఓన్లీ శ్లోకాలు. ఇంకా అర్థాలు, తాత్పర్యాలు అవన్నీ చదివితే చాలా టైం పడుతుందా? అసలు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అవునా? లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఒక 10 days నుంచి నేను కూడా అనుకుంటుండే డైలీ భగవద్గీత చదవాలని. ఈ 10 days లో నాకు ఎవరో ఒకరు చెప్తున్నారు భగవద్గీత. అవునా? నేను ఎవరిని కలిసినా కూడా నాకు భగవద్గీత అంటే డైలీ ఒక్కసారైనా ఐఎమ్ లిజనింగ్ టు దిస్ వర్డ్. స్టార్ట్ చేయండి, మీకే తెలిసిపోద్ది అసలు ఎలా ఉంది. రండి రేపు. మొన్న నా ఫ్రెండ్ ఎప్పుడో కలిసి చాలా రోజుల తర్వాత హీ వాస్ టెల్లింగ్ మీ నేను భగవద్గీత చదువు ఎవరో ఒకరు చెప్తున్నాడు 10 days లోనే. లైక్ ఐ హర్డ్ ఆల్మోస్ట్ 9 to 10 times. So probably this is an indication from universe అనుకుంటా to me that I also have to start reading Bhagavad Gita. అదే అంటే మీరు కూడా అందులోకి రావాలని భగవంతుడు మాలాంటి వాళ్ళ ద్వారా మీకు చెప్పిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీరు వచ్చేస్తారు. కొన్ని రోజుల్లో సన్యాసంలో చేరిపోతాను. సన్యాసం ఎందుకు, మన బాధ్యతలు చూసుకుంటూ అది రవ్వ లడ్డు తయారీ అండి. చెప్పండి ఎట్లుందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, రవ్వ లడ్డు తయారీ అయిపోయింది. విత్ డ్రై ఫ్రూట్స్ మనం చేసేసుకున్నాం. వెరీ ఈజీ సింపుల్ రెసిపీ, చాలా త్వరగా కూడా అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, మిక్సీ పట్టించిన బొంబాయి రవ్వ, నెయ్యి, మిక్సీ పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం. రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించి మిక్సీ పట్టించిన బొంబాయి రవ్వ, బెల్లం పొడి, తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, అలాగే నెయ్యి వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ లడ్డు రెడీ.